నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొదుపు సంఘాల మహిళా వ్యాపార అభివృద్ధికి సంపన్నకారి పథకం వరం లాంటిది. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. యుద్ధం గల్ఫ్లో కాదు, సామాన్యుడి ఇంట్లో. వంట నూనెకి రెక్కలొచ్చాయి. గ్యాస్ కొరతతో మూతపడ్డ హోటల్స్, రేట్లు పెంచిన మరికొందరు. స్వయం సహాయక సంఘం సభ్యులతో అనుసంధానమైన మహిళా వ్యాపార అభివృద్ధి కొరకు రూపొందించబడిన ప్రత్యేకమైన సంపన్నకారి కార్యక్రమం ఒక వరం లాంటిదని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం సంపన్నకారి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చాలా వ్యాపారాలు ఒక స్థాయి తర్వాత మరింత అభివృద్ధి చెందడానికి సరైన మార్గదర్శకత్వం, వ్యాపార ప్రణాళికలు, మార్కెట్ అంశాలపై అవగాహన లేకపోవడం, పెట్టుబడికి వనరులు లేకపోతే ఆ వ్యాపారాన్ని విస్తరించడం కష్టంగా మారుతుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రూపొందించిన కార్యక్రమమే సంపన్నకారి కార్యక్రమం అని తెలిపారు. దాంట్లో మీ గ్రామం మండలంలో ఉన్న గ్రామాలకు సంబంధించి అన్ని ఇండికేటర్స్ అట్ గ్లాన్స్ కనిపించాలి. సపోజ్ నిన్న నేను కామెపల్లి గ్రామం వెళ్ళాను, పిడుగురాల మండలం. ఆ కామెపల్లి గ్రామంలో అన్ని హెల్త్ ఇండికేటర్స్ క్లిక్ చేస్తే పోర్టల్లో వాట్ ఈస్ స్టెంటింగ్, వాట్ ఈస్ వేస్టింగ్, వాట్ ఈస్ అనీమియా, వాట్ ఈస్ ఎన్సిడి డిసీజెస్, ఇమ్యునైజేషన్ స్టేటస్, వాట్ ఎవర్ మీరు ఇప్పుడు ఆరోగ్య దర్శనిలో చెప్తున్నారు అవన్నీ పోర్టల్లో వచ్చేటట్టుగా పెడతాము. దాంతోపాటు మీ గ్రామ సభ రెజల్యూషన్స్, మీ గ్రామ సభ మీటింగ్ మినిట్స్ అవన్నీ కూడా దాంట్లో పెడతాము. సో దట్ ఇట్ క్యాన్ బి మానిటర్డ్ ఫ్రమ్ డిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ ఆల్సో. థర్డ్, your financial tie-up. Most of the clusters we are planning to put in subsidy model. There is CMEGP program in which you get 80% subsidy for clusters. Common facility machinery పెట్టుకోవడానికి 80% subsidy వస్తుంది. Remaining 20% plus working capital bank loaning ఉంటుంది. NRLM కింద 50 లక్షలు ఇస్తారు వారి క్లస్టర్. సో 7 నాబార్డ్ కింద 7 క్లస్టర్స్ కి వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. సో ఈచ్ క్లస్టర్ కి ఫండింగ్ టైర్ మీరు ఎక్కడి నుంచి చేస్తారో అది మీకు క్లారిటీ ఉండాలి. మీ థియరీ ప్లానింగ్ అంతా అయిపోయింది. నౌ ఇస్ ద ఇంప్లిమెంటేషన్ స్టేజ్. దీనికి మీరు చెప్పగలగాలి నాకు ఇప్పటికీ. హూ ఆర్ ద బెనిఫిషరీస్, హూ విల్ రన్ ద ప్లాంట్, హూ విల్ మార్కెట్ ఇట్, ఎవరికి అమ్ముతారు, ఎవరికి పంపిస్తారు, ఇది ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది, మొత్తం మీరు చూసుకోవాలి. నరసరావుపేట పట్టణంలోని శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో రేపు శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశపారపర్య ధర్మకర్త నాగసరపు సుబ్బరాయ గుప్తా తెలిపారు. గత 2 రోజుల నుంచి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నర్సాపేట పట్టణ ప్రజలకు, భక్తులకి అందరికీ నమస్కారం. రేపు 27వ తారీఖు శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా నర్సాపేట పట్టణంలో అనాదిగా వేయించేస్తున్న శ్రీ పట్టాభిరామ స్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మరి సీతారాముల కళ్యాణం మన భద్రాద్రిలో మరి ఏ టయానికి 12 కరెక్ట్గా ఎట్లా బిగినైద్దో ఇక్కడ కూడా మన పట్టాభిరామ స్వామి దేవస్థానంలో అదే టైంకి బిగినాయి. అక్కడలాగే ఇక్కడ కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. రేపు సీతారాముల కళ్యాణం మా దంపతుల చేత, అట్లాగే మా అబ్బాయిలు రూపేష్ గుప్తా, లిఖిత, మా రెండో అబ్బాయి రామ్దేవ్ గుప్తా, తేజస్వులతో ఈ కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. స్థానిక కేసానుపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నందు డిప్లొమా విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు తెలియజేశారు. ఈ డ్రైవ్ ద్వారా ఫైనల్ ఇయర్ డిప్లొమా విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. ఈ డ్రైవ్లో ప్రముఖ సంస్థలైన బయోలాజికల్ ఈ, స్నైడర్ ఎలక్ట్రిక్, ఓరియంట్ ఎలక్ట్రిక్ మరియు టాటా ఎలక్ట్రానిక్స్ పాల్గొన్నారు. ఈ క్యాంపస్ డ్రైవ్లో ముందుగా శ్రీ జయంత్ హెచ్ఆర్ మేనేజర్ కంపెనీ యొక్క విధి విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తదుపరి ఈ ప్రాంగణ ఎంపికలను నిర్వహించిన ఇంటర్వ్యూల్లో మొత్తం 15 మంది విద్యార్థులు పాల్గొనగా 10 మంది విద్యార్థులను నియామకాలకు ఎంపిక చేసినట్లు, వీరికి తక్షణ జాయిన్ అవకాశం ఉంటుందని కళాశాల ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ షేక్ ముజీర్ తెలియజేశారు. Good morning to all. I am Rajesh, studying Diploma final year in Ishwar College of Engineering.
Today, our college conducted campus placement. Our college invited for MNC companies like Biologic, Schneider Electronic, Orient Electronic, etc. I am so happy because I am selected in Schneider Electronic company. I will join my job next month, April 25th, 26. I am so happy. I special thanks to management sir, principal sir. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొహమ్మద్ జానీ. నేను ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో డిప్లొమా 3వ సంవత్సరం మెకానికల్ చదువుతున్నాను. నేను 3వ సంవత్సరంలో ఉండగానే మాకు జాబ్స్ వచ్చాయి. నేను స్కైడర్ ఎలక్ట్రికల్ ఎంఎన్సిలో సెలెక్ట్ అయ్యాను. థ్యాంక్స్ టు మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ అండ్ టీఓపి, అవర్ డిప్లొమా ఫ్యాకల్టీ ఫర్ సపోర్టింగ్ us. Good morning all. I am Sheikh Muhammad Yasin. I am studying in Ishwar College of Engineering, a final year diploma student mechanical. I got selected in Skyder company. I would like to say thanks to management, principal and staff. Thank you. అందరికీ నమస్కారం. మా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీలో 2023 డిప్లొమా స్టార్ట్ చేశాం. మరి ఈ 2023 డిప్లొమా బ్యాచ్ ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్కి వస్తుంది. ఈ ఫైనల్ ఇయర్కి వచ్చిన పిల్లలందరినీ కూడా మరి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు బయోలాజికల్, స్నైడర్ ఎలక్ట్రిక్, ఓరియంట్ ఎలక్ట్రిక్, అలాగే టాటా ఎలక్ట్రానిక్స్ లాంటి కంపెనీల్లో వీళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. 100% ప్లేస్మెంట్. మరి వీళ్ళకి మేము జాయిన్ అవుతున్నప్పుడే కమిట్మెంట్గా చెప్పాము. వీళ్ళని జాయిన్ అవుతున్న రోజు ఫైనల్ ఇయర్లో బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉద్యోగం కల్పించి 100% ప్లేస్మెంట్ చేస్తామని వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చిన మాటని మా ఈశ్వర్ కాలేజ్ నిలబెట్టినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు జరుగుతున్న ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 24వ తారీఖు హైదరాబాద్లో గల, శంషాబాద్లో గల ఈ కంపెనీస్లో జాయిన్ అవుతారు. వీళ్ళందరూ తల్లిదండ్రులకి మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నందుకు, మరి మా మీద నమ్మకంతో పిల్లలందరూ ఇక్కడ మా కాలేజీలో జాయిన్ అయినందుకు వాళ్ళందరికీ, తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కంపెనీలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి ప్లేస్మెంట్ డ్రైవ్స్ కండక్ట్ చేసిన మా టీపీఓ గారికి, అలాగే వాళ్ళ టీం మెంబర్కి, వీళ్ళ ఉపాధ్యాయులకి, ప్రిన్సిపల్ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 5వ తేదీన శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో వేస్ట్ పేపర్స్, వేస్ట్ క్లాత్ మరియు వేస్ట్ బ్యానర్స్తో బ్యాగులు, కవర్లు తయారు చేసే పోటీలు నిర్వహిస్తున్నామని శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ వెల్లంపల్లి కేశవరావు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 5/4/2026 ఆదివారం సాయంత్రం 4:05 శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం నందు వేస్ట్ పేపర్, వేస్ట్ క్లాత్ మరియు వేస్ట్ బ్యానర్లతో బ్యాగులు, కవర్లు తయారు చేసే పోటీలని మహిళలకు మరియు చిన్నారులకు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో మరి 1, 2, 3, 4 బహుమతులు, అలాగే కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో మరి పేపర్తో 15 రకాలు, క్లాత్తో 10 రకాలు, ఫ్లెక్సీలతో 5 రకాల బ్యాగులు, కవర్స్లా తయారు చేసుకొని తీసుకొచ్చిన వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మన శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ వారు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ రేపు 5/4/2026 ఆదివారం సాయంత్రం 4:05 ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. వేస్ట్ పేపర్లు కానీ, వేస్ట్ బ్యాగులు కానీ, వేస్ట్ క్లాత్ కానీ, ఏదైనా కానీ ఉపయోగపడేటట్టుగా కుట్టు మిషన్ల మీద కానీ, గమ్ముతో కానీ దేంతోనే తయారు చేసే విధంగా పెట్టారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి కోలాట బృందం ఇసపాలెం వారు, శ్రీ వెంకట వీరాంజనేయ కోలాట బృందం ప్రకాష్ నగర్ వారు కూడా దీంట్లో పాల్గొంటూ వీళ్ళందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా చేస్తున్నాడు. కేశవ్ గారు ఈ కార్యక్రమమే కాదు, ఎప్పుడు కూడా చాలా కార్యక్రమాలు ప్రతి పండగకి చేస్తున్నారు. వారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పని కోరుకుంటూ
వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. శ్రీరామనవమి శుభాకాంక్షలతో శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ నర్సరావుపేట వ్యవస్థాపకులు చైర్మన్ గారైనటువంటి వెల్లంపల్లి కేశరా గారి ఆధ్వర్యంలో వేస్ట్ పేపరు, వేస్ట్ క్లాత్ మరియు వేస్ట్ బ్యానర్లతో బ్యాగులు, కవర్లు తయారు చేసేటువంటి పోటీలని మహిళలకి, బాలికలకి ఏర్పాటు చేశాము. దానికి సంబంధించినటువంటి పాంప్లెట్లను, బ్యానర్ను ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణ పరిసర గ్రామ ప్రజలు కూడా, మహిళలు, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవలసిందిగా కోరడమైనది. యుద్ధం గల్ఫ్లో కాదు, సామాన్యుడి ఇంట్లో జరుగుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తుంది. యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సామాన్యుడి నడ్డి ఇరుస్తుందనడంలో సందేహం లేదు. మన నర్సరావుపేటలో చూస్తే వంట నూనె కిలోకి 20 రూపాయల నుండి 25 రూపాయల వరకు పెరిగాయి. పామాయిల్ కిలోకి 10 రూపాయలు పెరగడంతో సామాన్యుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పరోక్షంగా పెట్రోలో ప్రోడక్ట్స్, ఎల్డీ, పీపీ కవర్స్కి బాగా డిమాండ్ పెరిగి సప్లై సరిగా లేకపోవడంతో మున్ముందు ప్యాకేజీ సిస్టానికి భారీ అంతరాయం జరిగే అవకాశం ఉందన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వారు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటారు. యుద్ధాలతో సామాన్య ప్రజలపై పెనుభారం పడుతుంది. వ్యాపార సంఘాలు మాత్రం అవసరమైతే ప్రత్యేక కౌంటర్లు పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. నిత్యావసర సరుకులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సామాన్యులకు రేట్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు. నర్సరావుపేట సిటీ కేబుల్ వారికి మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తాళ్ళూరు సత్యనారాయణ గారు కానీ, నర్సరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ వనమ శివ గారు అధ్యక్షులు, తర్వాత ఆయిల్ ప్యాకర్స్ అసోసియేషను ఎస్వీఆర్ గారికి, తదితర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశం జరపడానికి కారణం ఈడిబుల్ ఆయిల్స్ ధరల పెరుగుదల గురించి మీకు సందేశం ఇవ్వడం కోసంగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఈ యుద్ధ వాతావరణాన్ని బట్టి జరుగుతున్నటువంటి పోరాటాల్లో అనిశ్చితంగా ఉన్నది కాబట్టి ఒక 10 రూపాయలు 20 రూపాయలు కేజీకి అటు ఇటుగా నడుస్తుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఏ రకమైనటువంటి కొరత దేశీయ నూనెల్లో, ఈడిబుల్ ఆయిల్స్లో లేదు. కానీ ఒకళ్ళకొకళ్ళు తొందరగా తీసుకొచ్చుకుందాం అనేటటువంటి తొందరలో అక్కడక్కడ 10 రూపాయలు 15 రూపాయలు కేజీకి 150 రూపాయల నుంచి 10 రూపాయలు దిగువకి 150 రూపాయల పైకి 160 రూపాయలు కేజీకి పెరగడం జరుగుతుంది. కానీ యుద్ధ వాతావరణంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటికి ఉంటుంది. కానీ మనకి సఫిషియెంట్ ఆయిల్స్ లెవెల్స్ ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ కొరత లేదు. అంతకు కాకపోతే దేశీయ ఆయిల్స్లో ఇంతవరకు ఎక్కడా కొరత ఏర్పడలేదు. ప్రత్యేకంగా వేరుశనగ నూనె గురించి చెప్పాలి అంటే ఏ రకమైనటువంటి మార్పులు లేవు. ఇంపోర్టెడ్ ఆయిల్స్ మీద మాత్రం కొద్దిగా దీని మీద ప్రభావం ఉంటుంది. అది కూడా మనకి ఈ యుద్ధ వాతావరణంలో వచ్చేటటువంటి ఆయిల్స్ ఏమీ లేవు. ఇంపోర్టెడ్ ఫ్రమ్ మలేషియా, ఇండోనేషియా, అర్జీనియా అట్లాంటి దేశాల నుంచే వస్తుంది, అర్జెంటీనా నుంచే వస్తాయి. కానీ ఈ హర్మూజ్ జలసంధిలో నుంచి వచ్చేటటువంటి ఈడిబుల్ ఆయిల్స్ లేవు. కానీ ఏంటంటే మనుషులకు ఉన్నటువంటి ఆతృత రేపు దొరుకుద్దా దొరకదా, ఇంకా ఏమన్నా పెరుగుద్దా అనేటటువంటి ఘర్షణలో ఓ 10 రూపాయలు స్పెక్యులేషన్ నడుస్తుంది. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. నరసరావుపేట పట్టణంలోని బరంపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం కమిటీ తెలియజేశారు. గురువారం సీతారాములను పెండ్లి కొడుకు, పెండ్లి కూతురిగా అలంకరణ చేశారు. రేపు జరగబోయే కళ్యాణ మహోత్సవానికి పట్టణ ప్రజలు విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. ఎవరు కంగారు పడద్దండి. ఒక్కొక్కళ్ళు వచ్చి స్నానం చేయించండి, ఇబ్బంది ఏం లేదు.
పీట పక్కన పెట్టుకోపోయారు వాళ్ళే మీ కార్యక్రమం బరంపేట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మాదిరిగానే సీతారాముల కళ్యాణం జరుపబడుతుంది. ఈ సంవత్సరం కొంచెం వైభవపేతంగా బయట చలువ పందిరిలో స్వామివార్ల కళ్యాణం జరపడానికి మన గ్రామ పెద్దలు, భక్తులు, సేవకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించి చేయటం జరుగుతుంది. ముఖ్యంగా గొట్టిపాటి చిన్న వెంకటేశ్వర్లు, వరహ బుజ్జబ్బాయి గారు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఆయన భుజస్కంధాల మీద వహించి చేయడం జరుగుతుంది. వారికి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చి కాపాడవలసిందిగా మనం చేస్తున్నాం. రేపు 9 గంటల నుంచి ఈ కళ్యాణ కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. స్వామివారికి మంగళసూత్రాలు తీసుకురావటము, వస్త్రాలు తీసుకురావటం తదితర కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో దాదాపుగా ఒక 108 మంది దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని జరుపుతున్నారు. భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కైకర్యాన్ని దేదీప్యమానంగా జరిపేందుకు మీరందరూ కూడా తదితర సేవల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. భక్త మహాశైలకు మనవి, మన బరంపేటలో వేంచేసేటటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వేంచేసేటటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం అత్యంత వైభవపేతంగా 108 మందిని దంపతులుగా కూర్చోబెట్టి అంగరంగ వైభవముగా కళ్యాణ మహోత్సవం జరిపించుతున్నారు. శ్రీ కుసుమ హరనాథ నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ కుసుమ హరనాథ బాబా దేవాలయం ప్రాంగణంలో గత 8 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం 100 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తి కోసం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాయా బాబు రాయా మధ్య దాయిపో అన్న ఇటు చూడు బాబు ఇటు చూడు ఒక్క నిమిషం. మీకు రాదు. జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ. శ్రీ కుసుమ హరనాథ నిత్యానంద సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వేసవికాలంలో జరుగుతున్న మజ్జిగ పంపిణీ ఈరోజు 8వ కార్యక్రమం. ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండం వెంకటరత్నం గారు, అలాగే పెండ్యాల రాంబాబు గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మండం వెంకటరత్నం గారు ఆరోగ్యం గురించి మంచి సలహాలు ఇస్తుంటారు. అలాగే పెండ్యాల రాంబాబు గారు మా కమిటీలో కమిటీ మెంబర్గా ఉన్నారు. వారిద్దరు కూడా ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ కుసుమ హరనాథ
నిత్యాన్న దేవాలయ సేవా ట్రస్ట్ వారు ఈ రోజున నన్ను ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు ముఖ్యంగా ఆ సేవా ట్రస్ట్ యాజమాన్యం వారికి, అలాగే రెడ్డి హరినాథ్ వారి యొక్క తదితర సభ్యులందరికీ నా నమస్కారాలు. అలానే ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. దీనివల్ల చాలా ముందల దేహం చల్లబడిపోతుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు, అందరూ బాగుంటారు. జై కుసుమహరా, జై కుసుమహరా. నరసరావుపేటలో ప్రస్తుతం గ్యాస్ కొరతతో తాత్కాలికంగా హోటల్స్, కొన్ని దుకాణాలు మూసేశారు. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా మరికొన్ని చోట్ల గ్యాస్ అందక హోటల్స్లో భోజనాలు, టీ స్టాల్స్లో టీ రేట్లు పెంచారు. పెద్ద హోటళ్లలో తినలేని సామాన్యులు రోడ్ల పక్కన బండ్లపై విక్రయించే అల్పాహారంతో కడుపు నింపుకుంటారు. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా మూత పడుతుండడంతో పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. టీ స్టాళ్ల నిర్వాహకులు 2 రోజులకు ఒకసారి దుకాణాలు తెరుస్తున్నారు. గ్యాస్ కొరతతో కొందరు బ్లాక్లో సిలిండర్ 2000 నుండి 3000 వరకు కొంటున్నామని, అందువల్ల టిఫిన్స్, తినుబండారాలపై రేట్లు పెంచామని చెప్తున్నారు. ఏదేమైనా యుద్ధ ప్రభావం ప్రతి వ్యవస్థపై పడింది. అధికారులు స్పందించి గ్యాస్ని సక్రమంగా సరఫరా చేసే విధంగా చూడాలని చిన్న చిన్న వ్యాపారస్తులు తమ ఆవేదనను తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పొదుపు సంఘాల మహిళా వ్యాపార అభివృద్ధికి సంపన్నకారి పథకం వరం లాంటిది. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. యుద్ధం గల్ఫ్లో కాదు, సామాన్యుడి ఇంట్లో. వంట నూనెకి రెక్కలొచ్చాయి. గ్యాస్ కొరతతో మూతపడ్డ హోటల్స్, రేట్లు పెంచిన మరికొందరు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలంతా కూడా ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశం ఉన్నతంగా ఉండటం కోసం ప్రజలంతా కూడా ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆదర్శాలని గమనిస్తూ, ఆ చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సోదర భావంతో, అలాగనే ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకునే విధంగా, అలాగనే ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆదర్శవంతమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి మన పాలకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా, ప్రజలందరికీ మంచి జరగాలని, ఆ శ్రీరాముని ఆశీస్సులు మన భారతదేశం మీద, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉండాలని, ఆ చరిత్రని ఆదర్శంగా తీసుకుని చెడు మీద ఆ రోజున ఏ రకంగా శ్రీరామచంద్రుడు యుద్ధం చేశారు, దానికి ఏ రకంగా ఆంజనేయ స్వామి, వానర సైన్యం అండగా నిలబడ్డారో మనందరికీ తెలుసు. అలాగనే ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఎంతో బాధ కలుగుతూ ఉంది. పరిస్థితులు మారాలి, ప్రజలందరిలో కూడా సోదరభావం పెంపొందాలి, ఆడవాళ్ళని గౌరవించేటటువంటి పరిస్థితులు అందరిలో కలగాలి. అలాగనే అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.